నమస్తే, ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. ప్రస్తుతం మన ముందు బండిల్ ఆఫ్ టాలెంట్ ఉన్న ఇద్దరు టాలెంటెడ్ ఆర్టిస్ట్స్ కమ్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు. వాళ్ళిద్దరూ కలిసి నటించి ప్రొడ్యూస్ చేసిన కాంత మరి కొద్ది గంటల్లో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. మరి ఈ సినిమా గురించి అలాగే వాళ్ళ కెరీర్ గురించి వాళ్ళు ఏం చెప్తారు ఇప్పుడు వాళ్ళ మాట్లాడదాం. హాయ్ అండి, నమస్తే. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్, ట్రైలర్తోనే ఒక మంచి ఇన్ఫాక్ట్ అయితే క్రియేట్ అయిపోయింది. థ్యాంక్ యూ. సో రిలీజ్ దగ్గర పడింది కదా, ఏమన్నా టెన్షన్ ఉందా? ఎలా అంటే యాక్చువల్గా ఈ సినిమా కోసం ఎంతో కాలంగా మీరు వెయిట్ చేస్తున్నారు, అలాగే ఈ సినిమా కోసం ఆడియన్స్ కూడా అంతే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అంటే యాక్చువల్లీ నాకు తెలిసి ఇప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ ఉంది, అంటే ఫైనలీ ఇట్ ఇస్ కమింగ్. అంటే ఎప్పుడో మాకు ఒక 2018, 2019లో ఉన్న ఐడియా అది ఇన్ని సంవత్సరాలే డెవలప్ అయ్యి ఫైనల్గా ఒక సంవత్సరం షూట్ చేసి పోస్ట్ చేయడం. ఐ థింక్ now we're done and we're happy and we're really waiting for the audience to see it. And yeah, యాక్చువల్గా కాంతాలోకి వెళ్ళబోయే ముందు మీ ఇద్దరికి బిగ్ కంగ్రాట్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దుల్కర్, నీకు రీసెంట్గా నువ్వు ప్రొడ్యూస్ చేసిన సినిమా 300 crores కలెక్ట్ చేసింది లోక. సో ఎలా అనిపిస్తుంది అసలు? మలయాళం ఇండస్ట్రీలోనే రికార్డు కదా అది. కరెక్ట్ అండి, అది చాలా సంతోషం. మనం ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ సినిమా ఆ సైజ్, ఆ లెవెల్కి. ఐ థింక్ దట్ ఇట్ విల్ గ్రో, ఇట్ విల్ ఫైండ్ దిస్ ఆడియన్స్. అది ఒక పెద్ద ఎంకరేజ్మెంట్ ఫర్ అస్ టు ట్రై డిఫరెంట్ సినిమా. ఐ థింక్ ఈవెన్ కాంతా ఇస్ అ డిఫరెంట్ అటెంప్ట్. వీ బోత్ ఆర్ ప్యాషనెట్ అబౌట్ telling new stories, new ideas, working with new people, giving new talent opportunities. So I think when something works, it's encouraging, so we can try other cinema. I think there is a deep love we have for cinema, and somewhere if we get it right and the audience likes it also, then that means we're doing something correct. అంటే యాక్చువల్గా రిలీజ్ రోజు కొంచెం టాక్ వచ్చింది కదా. Always. దాన్ని I've done 40+ movies. That never changes. Okay. Every time that little nervous energy is there. రానా గారు, మీకు కూడా బిగ్ కంగ్రాట్స్. ఎందుకంటే బాహుబలి ఎపిక్ రీ రిలీజ్లో 50 crores కలెక్ట్ చేశారు. సో రీ రిలీజ్ సినిమాల్లో హైయెస్ట్ ఇప్పుడు అది. సార్ అది అంటే బాహుబలి అది అంటే నాకు తెలిసి మనందరికీ ఒక అంటే మాకని సినిమాలో ఉన్నోళ్ళకే కాదు, ఒక ఇండస్ట్రీగానే ఐ థింక్ ఇట్ shaped our thinking very, very differently. So I think the love that film gets is unprecedented. Yeah. Coming to Kanta. Sir. So 2018లో మీకు డైరెక్టర్ సెల్వరాజ్ మీకు కథ చెప్పినప్పుడు అంటే ఈ సినిమాని మనం తీయొచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ ఏర్పడటానికి మహానటి సక్సెస్ కారణం అనుకోవచ్చు. ఎలా? లేదు సార్, యాక్చువల్లీ నేను అసలు ఈ కథ చెప్పినప్పుడు దాని గురించి ఆలోచించలేదు. అండ్ ఓకే, ఆ పీరియడ్లో జరిగిన కథ. బట్ నాకు సెల్వా ఫస్ట్ ఈ కథ చెప్తున్నప్పుడు, అంటే మనం ఇన్ని కథలు విన్నాం, ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం, ఒక కొత్త డైరెక్టర్ ఒక కథ చెప్తున్నాడు, ఏదో మనకు ఊహ ఉంటుంది, ఓకే ఇతను ఇలా స్టార్ట్ చేశాడంటే అది రఫ్గా ఇలా వెళ్తుంది ఏమో అని. అసలు నేను ఏమనుకుంటున్నాను దానికి భిన్నంగా వెళ్తూ ఉండేది. ఇదేందా ఎట్ట చెప్తున్నాడు వీడు, ఓహో ఇలా వెళ్తుందా అంటే. ఈ రోజు వరకు మమ్మల్ని ఈ సినిమా ఏ జానర్ అంటే మేము టక్కని చెప్పలేం. ఎందుకంటే ఓకే ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యన ఈగోలాగా స్టార్ట్ అవుతుంది, తర్వాత ఒక చాలా డీప్ లవ్ స్టోరీ లాగా ఆ ఫీలింగ్లోకి వెళ్తాం, దాని తర్వాత చిన్న మిస్టరీ ఉంటుంది, దాని తర్వాత ఒక థ్రిల్లర్ లాగా వెళ్తూ ఉంటుంది. అరే ఏంట్రా ఇటు వెళ్తున్నాం రా మనం అన్న ఒక ఐ థింక్ దాట్ వాజ్ వాట్ వాజ్ ఎక్సైటింగ్ అండి. ఫస్ట్ టైం ఆయన చెప్పినప్పుడు కూడా ఆయన చెప్పడమే చాలా డీటెయిల్గా చెప్తాడు, ఆ స్టైల్ ఆఫ్ టెల్లింగ్. అండ్ రెండోది ఏంటంటే అంటే నా పర్సనల్ ఫ్యాసినేషన్ అండ్ ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి ఈ మెడ్రాస్ స్టూడియోలో ఇలా జరిగినాయి అంట, అలా జరిగినాయి అంట అని హైదరాబాద్ వస్తున్న నాకు తెలిసి ఫస్ట్ 10 years అయ్యే మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ఎందుకంటే అక్కడ జరిగింది మనం ఇక్కడ తెలుగులో ఎమ్యులేట్ చేస్తూ ఉండేవాళ్ళం. సో నాకేంటంటే ఫస్ట్ టైం ఓకే సినిమా వల్ల ఆ కాలం రీక్రియేట్ చేయగలిగాం. ఇప్పుడు దుల్కర్, సముద్రగణి గారు వాళ్ళు గెటప్లో వేసుకునే వాళ్ళు సెట్లోకి వస్తుంటే ఓహో ఆ టైంలో సెట్లో ఇలానే ఉండేదేమో అన్న ఒక ఫీలింగ్ అయితే వచ్చిందండి. సో ఐ థింక్ ఇట్ వాజ్ క్వైట్ స్పెషల్ యాక్చువల్లీ ఫర్ మీ. అంటే ఈ క్యారెక్టర్కి, హీరో క్యారెక్టర్కి దుల్కర్ ఎందుకు ఈ మైండ్లోకి వచ్చాడు, ఎలా అసలు? ఒకటండి నాకు తెలిసి మాకే కదా, ఎవరు పీరియడ్ అని రాసుకున్న ఒక సినిమాలో కారు ఆగుద్ది దుల్కరే దిగుతాడు. నాకు తెలిసి అది ఫస్ట్ ఉంటారు, దాని మిగతా వాళ్ళు తర్వాత వస్తారు. కానీ ఎందుకంటే ఆయనలో నిజంగా డిమీనర్ ఉందండి, అంటే ఒక క్లాసికల్ వ్యక్తిలో ఉండే ఒక డిమీనర్. అండ్ రెండోది ఏంటంటే అంటే నాట్ ఎ నెగిటివ్ వే మచ్, జస్ట్ ఇప్పుడు ముందే చెప్తున్నా, అంటే కొంచెం పాతకాలం వ్యక్తుల్లో ముందు సీజన్లో పనిచేసిన వాళ్ళలో కళకు కానీ లిటరేచర్కి కానీ కొన్నిటికి మరి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఈ రోజు కన్నా.
అంటే ఆ రోజు లిరిక్స్ రాసేవాళ్ళు కానీ రచయితలు కానీ పుస్తకాలు రాసేవారు, పద్యాలు రాసేవారు, సినిమాలు రాసేవారు. సో వివిధ మీడియంస్లో ఉండేవారు. అండ్ ఐ థింక్ ఆ క్వాలిటీ ఆఫ్ లవింగ్ లిటరేచర్, లవింగ్ పర్ఫార్మెన్సెస్, లవింగ్ డ్రామా, థియేటర్, ఐ థింక్ దుల్కర్లో అది మీరు ఎక్కువ. No, I was just going to say like people from the older times. That's how I was going to start it. లేదు. సో దుల్కర్ గారికి అవన్నీ ఉన్నాయండి. అండ్ ఆయన్ని కొన్నిసార్లు కాస్టింగ్ అనేది ఎంత పర్ఫెక్ట్ అంటే ఒక కరెక్ట్ పర్సన్ ఆ కథకి దొరికారనుకోండి, ఆ కథ సగం సక్సెస్ అక్కడే జరిగిపోద్ది. ఎందుకంటే ఆ క్యారెక్టర్ని మీరు ఆడియన్స్గా నమ్ముతూ ఉంటారు. సో సెల్వాకి కానీ నాకు కానీ ఫస్ట్ ఆయన చెప్పిన వెంటనే ఓకే దిస్ ఇస్ ద రైట్ పర్సన్ అని ఆ రోజే ఆ 2 రోజుల్లోనే దుల్కర్కి ఒక చిన్న డెక్ లాగా చేసి కొన్ని ఫోటోలు అవి పెట్టి సినాప్సిస్ పెట్టి పంపించాం. ఓకే. దుల్కర్ గారు ఇప్పుడు యాక్చువల్గా సెల్వా వచ్చి మీకు రానా గారు పంపించినా కానీ సెల్వా వచ్చి మీకు కథ చెప్పారు కదా, చెప్పినప్పుడు అప్పటికి మీరు జెమినీ క్యారెక్టర్ చేసి ఉన్నారు. కరెక్ట్ అండి. సో ఒక ఆర్టిస్ట్ క్యారెక్టరు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది, సూపర్ హిట్ అయింది సినిమా. మళ్ళీ ఈ సినిమాలో ఒక ఆర్టిస్ట్ క్యారెక్టర్ అన్నప్పుడు ఏంటి మీకు ఇందులో కూడా వేరియేషన్ చూపించవచ్చు అన్న కాన్ఫిడెన్స్ మీకు ఎలా వచ్చింది? అది ఇనిషియలీ ఐ థింక్ పిచ్ టెక్ పంపినప్పుడు నాకు అదే అనిపిస్తుంది, ఇది జస్ట్ ఇస్ లైక్ మహానటి అదే టైం పీరియడ్. ఐ థింక్ అగైన్ సినిమా యాక్టర్, దిస్ ఇస్ టూ సిమిలర్. అప్పుడు రానా వాజ్ లైక్ just listen to the story, just listen to the narration, don't go by this pitch deck. ఫస్ట్ అయితే మీరు అవాయిడ్ చేశారా? Not avoid, mentally I was like this looks too much like again ఫస్ట్ అంటే మేము కూడా చేసిన తప్పు ఏంటంటే అందరి ఫోటోలు ఎవరెవరికి పెట్టాం, అందరూ దుల్కదే పెట్టాం. అరే నా ఫోటో నేను ఆల్రెడీ చేశాను కదరా, ఎందుకు పంపిస్తున్నావు అన్నట్టుంది. but the narration, I mean, I think whoever hears it, I think I am just lucky because they thought of me, but any actor would have said yes. And Selva is a very detailed, very poetic storyteller. He's a very lovely writer. He loves his literature, he reads everything. There's many lines in this film which me, Kani sir, Rana, Bhagesh, we all felt very blessed to say those lines. You don't get dialogues like that. The audience finds my portrayal of Gemini and TKM in this different. Adi naaku oka that will be a big victory for me. అంటే యాక్చువల్గా జెమినీ క్యారెక్టర్లో కూడా నెంబర్ ఆఫ్ అంటే వేరియేషన్స్ ఉన్నాయి. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ దీంట్లో ఎడిషనల్గా మిస్టరీ మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసిందా ఎలా? I think everything అండి. అది I could not fault. I think the only doubt we had is the narration is 8, 9, 10 hours. ఇది ఎప్పుడు మన ఒక సినిమా 2.5 hours, how do we compress it to 2.5 hours? This is our only worry. Other than that, we love the story. ఇదిలో like you said, ఇది ఒక genre bender. ఇది I think every 20 minutes you feel like it's going in a different direction. It's a very intelligent script. It's a very rare film, rare opportunity. ఆర్టిస్ట్గా పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ అవటం అనేది ఓకే డిసైడ్ అయిన తర్వాత యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఎందుకు జాయిన్ అవ్వాలనిపించింది ఏంటి? I think అది రానా కోరిక లేదంటే మీకు కూడా సబ్జెక్ట్ అయిన తర్వాత? I think మన ఇద్దరికి I think we love to produce because we want the best for the film. I think we both independently enjoy producing to create great cinema. For that we'll do anything. If you have to spend, we'll spend. If you have to edit, get the best HODs, get the best cast. You have more, I think, that creative, not control is the wrong word, but like contribution as actors. And we are more experienced than Selva. Selva is a first time director. And I think for each of us, this is a bit of an experimental film. So I think we felt safer we both doing it together. It is a risky film. I think it's easier when we share that risk. But what happened over the in this time is we started taking decisions together. If I am having some doubt, he will have clarity. If he has some doubt, I'll have clarity. I think that became a wonderful process. I don't think it's very rare for two production houses to collaborate so happily and so efficiently. అంటే యాక్చువల్గా మీ ఇద్దరికి కొంచెం డిఫరెన్స్ ఉంది. మీరేమో సబ్జెక్ట్కి తగ్గట్టు అది మన బడ్జెట్కి అతీతంగా మీరు వెళ్తారు. నాన్న కొంచెం క్యాల్కులేటెడ్గా అంటే వాళ్ళ ఫాదర్ లాగానే కొంచెం క్యాల్కులేటెడ్గా వెళ్తారు. అఫ్కోర్స్ వాళ్ళ తాతగారిలాగా చిన్న సినిమాలు తీసినా ఆ క్యాల్కులేటెడ్ అనేది ఉంది తనకి. సో మరి ప్రొడ్యూసర్గా మీ ఇద్దరిలో ఎవరి డామినేషన్ ఎక్కువ ఉంది అసలు ఎలా? I think we both balance each other correctly. నా తెలిసి ఇద్దరికి అంటే ఒకటండి,
ఇందాక ఈయన చెప్పినట్టు ఓకే స్టార్టింగ్లో కథ నా దగ్గర వచ్చింది, స్టార్ట్ అయ్యాం. అండ్ ఇమీడియట్గా ఆయన వి ఆల్సో వాంట్ ప్రొడ్యూస్ అంటే హ్యాపీగా చేసాం. అండ్ ఎందుకంటే ఫస్ట్ మేమిద్దరం ఫ్రెండ్స్ కాబట్టి మాకు ఆ రిలేషన్స్ ఆ గొడవలు జరగవు అనే ఒక ఈజీ నమ్మకంతో వెళ్ళిపోయాం. కానీ చాలాసార్లు గొడవ పెట్టుకున్నాం, ఎన్ని జరిగినాయి. బట్ ఫైనల్గా ఏమైంది జనరల్గా ఏ విషయాల్లో వస్తుంది గొడవ అంటే అంటే ఎందుకు స్టార్ట్ అంటే నాకేంటంటే నేను ఫస్ట్ స్టార్ట్ చేసేవాడిని కదండి. అంటే ఇంకొంచెం దీన్ని కొంచెం బెటర్ చేద్దాం, ఇప్పుడు తమిళ్లో వర్షన్ స్టార్ట్ అయింది, తెలుగులో కూడా క్లీన్గా రాద్దాం, ఇంకోటి చేద్దాం, ఇంకా చాలు చేసింది చాలు, షూటింగ్కి వెళ్ళి దానికి అదే దొరుకుద్దనేవాడు. సో అక్కడ స్టార్టింగ్లో కొంచెం గొడవలు పట్టి, బట్ గొడవలు అంటే గొడవలు కదా, అంటే ఈరోజు సాయంత్రం అది గొడవ పడుతుంది, దాని తర్వాత నెక్స్ట్ డే అసలు ఇద్దరం లవ్ బెటర్మెంట్ కోసమే కదా, అంతే సినిమా బెటర్మెంట్ కోసమే. We only fought for the film. I don't think we ever... కానీ ఏమైందంటే ఇప్పుడు నేను ఈ తెలుగు అండర్స్టాండింగ్ నుంచి వచ్చాను, సినిమాలు వేరే వేరే భాషల్లో చేశాను. ఒక చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా దాన్ని ఏ స్కేల్లో తీసుకెళ్తే ఎక్కువగా వెళ్తుంది అనే మైండ్ థాట్లో మేము ఉంటాం. తను మలయాళం ఇండస్ట్రీ నుంచి వస్తున్నారు. మలయాళంలో ఏంటంటే లైఫ్ బేస్డ్ కథలు చాలా రియలిస్టిక్ టోన్లో తీసుకెళ్తూ చేసే కథలు. మీకు ఒక డ్రామా సినిమా, ఒక ఎక్స్ట్రీమ్ డ్రామా అండ్ ఎమోషన్స్ ఉన్న సినిమా అన్న ఒక బిగ్ స్పెక్టికల్ చూసిన ఒక ఫీలింగ్ అయితే వస్తుంది. ట్రైలర్లోనే దట్ కైండ్ ఆఫ్ కేమ్, ఇట్స్ అ లార్జ్ స్పెక్టికల్. ఐ థింక్ దట్స్ వాట్ బోత్ ఆఫ్ us brought to each other and it reflects in the film very well. మీకు ఫస్ట్ సినిమాతోనే నేషనల్ అవార్డు వచ్చింది ప్రొడ్యూసర్గా, సార్ కో ప్రొడ్యూసర్గా. సార్ సో అప్పటి నుంచి కాంతా వరకు మీ జర్నీ ఆల్మోస్ట్ అన్నీ ఒక మీడియం బడ్జెట్, స్మాల్ బడ్జెట్. ఫస్ట్ టైం ఒక కాంతా అనేది అసలు బిజినెస్కి అవేగా, అసలు దానికి ఏం రిక్వైర్మెంట్ ఉందో దానికి అనుగుణంగా వెళ్ళారు కదా, ఎలా అనిపిస్తుంది? అంటే ఒకటండి, సినిమా అనేది ఖచ్చితంగా డబ్బులు రావాలి, అది సేఫ్ అవ్వాలి, అది సక్సెస్ఫుల్ అవ్వాలి. అండ్ అంటే ఇప్పుడు ఓకే యాజ్ అన్ ఐడియా ఇట్ వాజ్ అ వెరీ బోల్డ్ ఐడియా, అది ఒక చాలా బ్రేవ్ ఐడియా. ఎందుకంటే ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. ఒక సినిమాలో ప్యూర్ హ్యూమన్ ఎమోషన్స్తోనే వెళ్తూ ఎక్స్ట్రీమ్ కమర్షియల్ ఎలిమెంట్స్, ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడే ఫైట్లు కానీ పాటలు కానీ ఐటమ్ సాంగ్స్ అని ఇవన్నీ లేకుండా ఒక కథ తీసుకెళ్తూ ముందుకెళ్ళాలంటే ఖచ్చితంగా అది చాలా తక్కువగా జరుగుతూ ఉంటాయి. కానీ దానికి ఒక ఫుల్ స్కేల్ ప్రొడక్షన్లో వెళ్ళే ఒక సైజులో మేము తీసామంటే దానికి కారణం మేమందరం ఉన్నామని ఒక నమ్మకం ఉంది. ఇప్పుడు దుల్కర్ గారు ఉన్నారు, ఆయనకు ఒక సక్సెస్ స్ట్రీక్లో ఉన్నారు. అండ్ నేను ఒక క్యారెక్టర్ చేశాను ఈ సినిమాలో. ఐ సెడ్ ఓకే వీఆర్ ఆల్ దేర్. మనం 20 సంవత్సరాలు చేసిన స్ట్రెంగ్త్, మనం చేసిన ఎనర్జీ, మనకి జనాలు ఇచ్చిన లవ్ మొత్తం ఈ సినిమాకు ఉంది. ఆ నమ్మకంతో ముందుకెళ్ళిపోయామండి. అంటే యాక్చువల్లీ మీరు స్టార్ట్ చేసినప్పుడు మనకి పాన్ ఇండియా కానీ ఈ బిజినెస్ యాంగిల్స్ లేవు, బట్ ఇప్పుడు హ్యాపీగా సేఫ్ అయ్యే ఇది ఛాన్స్ ఉంది. బట్ ఆ టైంలో మీరు డెసిషన్ తీసుకోవడం అనేది చాలా రిస్క్ కదా యాక్చువల్గా. అంటే ఒకటండి, అంటే ఏమో నాకు తెలిసి అది బాహుబలిలో నేర్పించిందా లేకపోతే గాజీ నేర్పించిందా నాకు తెలిసి, ఏదో ఆ 2 సినిమాల్లో జరిగింది. అంటే ఒకటంటే గాజీ అప్పుడు ఏంటంటే ఇక్కడ నన్ను ఎవరు నమ్మలేదు అలాంటి సినిమా తీయొచ్చు. సో సరే ఇలా కాదు, సో తెలుగే కాదు హిందీలో కూడా తీస్తానని చెప్పి వీళ్ళు చాలామంది ఎక్సైట్ అయ్యి ఓకే హిందీలో కూడా వస్తుంది. అప్పుడు అది నిజంగా వస్తా లేదా ఎవరికి తెలియదు. వేసాం, అది వర్కౌట్ అయింది. బాహుబలి ఏంటంటే అరే తెలుగు సినిమాల కన్నా చాలా ఎక్కువ ఖర్చు పెట్టేశారు వీళ్ళు తెలుగులో రికవర్ అవ్వరు అని ఆ దాంతో ఇంకో ఒక భయంతో పక్క స్టేట్కి వెళ్ళాం. ఓకే తెలుగు కాకపోతే వేరే భాషలో కూడా చూస్తారా మనల్ని అనే ఆ సినిమా అడిగిందండి. ఆ సినిమాలు అడుగుతూ ఉంటాయి ఓకే బాస్ ఈ సినిమా చేస్తుంటే వేరే చోటకి వెళ్ళొచ్చు అని. సో ఐ థింక్ దట్ కైండ్ ఆఫ్ ఓపెన్ ఇట్ అప్. అండ్ దాని తర్వాత వీ నెవర్ లుక్ బ్యాక్ అండి. అంటే నా కెరియర్లో కానీ దుల్కర్ గారి కెరియర్లో కానీ ఎర్లీ ఆన్ వేరే వేరే భాషల్లో చేసుకుంటూ వచ్చాం. సో ఐ థింక్ వీ హ్యావ్ ఒక అండర్స్టాండింగ్ ఉంది, ఒక ఇండియాలో ఒక కైండ్ ఇలాంటి సినిమాలు చూస్తారు అనే అండర్స్టాండింగ్ వచ్చి చేయడం జరిగిందండి. అండ్ దిస్ ఫిల్మ్ అంటే ఈరోజు ఇవన్నీ ఇలాంటి యావెన్యూస్ ఉండి హిందీలో చేయొచ్చు, మలయాళంలో చేయొచ్చు, ఇన్నో కన్నడలో డబ్బింగ్ చేయొచ్చు, ఎన్ని చేసినా కూడా కేవలం ఈ సినిమా తమిళ్ అండ్ తెలుగులోనే చేస్తాం. ఓకే, ఎందుకంటే ఈ స్టూడియో కల్చర్ అన్నది మెడ్రాస్లో ఉండింది, దాని తర్వాత హైదరాబాద్కే వచ్చింది. వేరే ఏ ఇండస్ట్రీలో ఇలాంటి ఒక ఈ స్టూడియో బ్యాక్డ్రాప్లో జరిగే ఈవెంట్స్ అనేవి ఇట్స్ నెవర్ బిన్ బిగ్. సో ఐ థింక్ దట్స్ వై వీ జస్ట్ స్టక్ టు తెలుగు అండ్ తమిళ్ అండ్ వీ వాంట్ టు గెట్ దిస్ ఫిల్మ్. మలయాళం కూడా చేయట్లేదా? లేదు, మలయాళంలో ఓన్లీ తమిళ్ వర్జన్, తెలుగు వర్జన్ ప్లే అవుతుంది. సూపర్. సో ఒక ఆర్టిస్ట్కి డైరెక్టర్కి మధ్య ఉన్న ఈగో క్లాష్ కదా ఇది బేస్ యాక్చువల్గా. సో దుల్కర్ ఆర్టిస్టు, ఇప్పుడు ఒక డైరెక్టర్ ఒరిజినల్గానే డైరెక్టర్ అయిన సముద్ర కానీ ఆ క్యారెక్టర్ తీసుకోవటం ఏంటండి చాయిస్ ఎవరిది, ఎలా? ఒకటి 2 థింగ్స్ అండి. 1 దుల్కర్ గారు ఓకే అయిన వెంటనే దుల్కర్ ఒక మాట చెప్పారు నాకు గుర్తు. ఫస్ట్
గురు నువ్వు అయ్యాకి ఎవరు వేసినా సరే ఆయన చూసిన వెంటనే ఆయన నా గురువులాగా నేను ఆయన పేరు పెట్టి కూడా పిలవకూడదు, చూసిన వెంటనే అది అనిపించాలన్నారు. అండ్ సెల్వా ఏంటంటే ఎంత ఆథెంటిక్ మనిషి అంటే ఇప్పుడు డైరెక్టర్ని తీసుకొచ్చేసారు. ఎందుకంటే సముద్రకణి గారికి అంత ఒక ఎక్స్పీరియన్స్ ఉందండి. అంటే మధురై నుంచి వచ్చి ఇలాంటి పెద్ద పెద్ద డైరెక్టర్లతో పనిచేసి బాలా గారు, అమీర్ గారు ఇలాంటి వాళ్ళతో చేసి ఆయన సినిమాలు చేయడం జరిగింది. సో యాక్చువల్లీ ఆయనకి మా అందరికన్నా బోల్డ్ కథలు ఉండే. ఈ యూస్ టు కీప్ టెలింగ్ సో మెనీ స్టోరీస్ ఆన్ సెట్. ఇది జరిగింది, ఇలాంటివి జరిగింది, అలాంటివి జరిగింది. సో హిజ్ ఇన్పుట్ వాజ్ రియలీ గ్రేట్. అండ్ ఆయన్ని సెట్లో ఇప్పుడు ప్రమోషన్లు వీటిలో కణి గారు అది అని పిలుస్తూ ఉంటాను, కానీ అప్పుడు అయ్యా తప్పితే ఇంకేం వచ్చేది కదా నోట్లోంచి బయటికి. ఎందుకంటే ఆయన వచ్చే డిమీనర్ కానీ ఆయన వచ్చే పద్ధతి కానీ అలా ఉండేదండి. సో ఆయనతో దే వాజ్ నో సెకండ్ థాట్ ఆఫ్టర్ హీ వాజ్ దేర్. తర్వాత భాగ్యశ్రీ గారితో చాలా టైం తీసుకున్నాడండి మా డైరెక్టర్. అంటే ఆయన ఓకే అంటే నాకు ఎలా ఉండేదంటే అరే హీరో ఉన్నారు ఇంకా స్టార్ట్ చేయవచ్చు పని అంటే ఇంకా లేదు ఎతకాలి మనం కొత్త అమ్మాయిని ఎతకాలని. సరే దొరికితే కొత్త అమ్మాయి దొరికితే లేకపోతే ఎవరు ఉన్నవాళ్ళని ఏదో పెట్టుకుందా నా మైండ్లో ఉందండి. యాక్చువల్లీ అతను 6 నెలలు అండి, 6 నెలలు కూర్చుని ఎత్తుకుతూ ఫోటో వీడియోలు తీస్తూ ఊరంతా. నాకు తెలిసి ఆల్మోస్ట్ భాగ్యశ్రీ గారిని చూసే ముందుకి ఆల్మోస్ట్ ఒక 100 వీడియోలన్నా చూసుంటా, డిఫరెంట్ పీపుల్. తర్వాత ఒకరోజు పిలిచి అన్న ఈరోజు రా అన్న ఆఫీస్కి నా కుమారి దొరికింది అన్నాడు. ఓకే సరే అక్కడికి వెళ్ళి చూస్తే దట్స్ వెన్ ఇట్ కేమ్. సో ఐ థింక్ హీ వాజ్ ఆయన ఏ క్యారెక్టర్ రాసుకున్నాడో ఆయన అది చాలా పర్టిక్యులర్గా ఉన్నాడు. వాళ్ళు ఇలానే ఉంటారు, ఇలానే మాట్లాడతారు అనే ఒక ఎనర్జీతో వచ్చిన డైరెక్టర్ అండి. సో ఐ థింక్ ఆల్ దిస్ కాస్టింగ్ క్రెడిట్ ఇస్ టోటలీ సెల్వాస్, నన్ ఆఫ్ అవర్. సో మీరు చూసిన వీడియోలో ఎవరన్నా ఆర్టిస్ట్ అయ్యారా తర్వాత? అయ్యో చాలా మంది అయ్యారండి, చాలా సినిమాలు. నాకు ఎవరో చెప్తుంటారు మేము కాంతాకు ఆడిషన్ చేసాం, అవునా చేశారా అన్నట్టు నేను వచ్చిందండి కూడా. సో ఈ సినిమాలో లాగా ఇప్పుడు ఒక గురు శిష్యుల మధ్య ఈగో అలాంటి రియల్ లైఫ్లో కానీ మీ ఇద్దరు ఎవరైనా ఫేస్ చేశారా? అంటే డైరెక్ట్గా ఇలా కాదండి, ఖచ్చితంగా ఏదో టైంలో ఇప్పుడు కొన్నిసార్లు చిన్న వయసులో మనకి తెలియకుండా కొన్ని చేస్తూ ఉంటాం, అది తెలిసేటప్పటికి చాలా లేట్ అయిపోద్ది. ఒక డైరెక్ట్ ఇన్సిడెంట్ అన్నాను, కొన్ని మూమెంట్స్ అయితే ఉంటాయి తెలియని వయసులో ఏదో మనకు తెలిసినట్టు ఏదో అంటూ ఉంటాం, దానివల్ల ఏదో ఒక గొప్ప రిలేషన్ కోల్పోతూ ఉంటుంది. ఇప్పుడు తండ్రిని మించిన తనయుడు అనిపించుకునే స్థాయిలో ఉన్నాడు ఆయన. ఖచ్చితంగా సన్ హూస్ పుషింగ్ బౌండరీస్ టు గెట్ బిగర్ దెన్ ద డాడ్ లైక్ దట్. అలాగే మీరు అంటే ఇప్పుడు వెంకటేష్ గారు ఎంత స్టార్డమ్ వచ్చినా బాలీవుడ్లో కూడా మీరు స్టార్డమ్ తెచ్చుకొని మీరు మీకు ఒక ఐడెంటిటీ తెచ్చుకున్నారు. సో అలా ఎప్పుడన్నా అంటే చిన్న ఇన్సిడెంట్లు కూడా జరిగి ఉండొచ్చు మనకు తెలుసో తెలియకో అది. సో ఎప్పుడన్నా మీరు ఫేస్ చేశారా అలాంటి ఈగో? I think the beauty of Kanta is nobody on this film had an ego. అది ఒక collaborative effort. Everybody is trying to like if my performance or Rana's performance or Bhagyashree's or Samudragani's if their performance is the best, we're all happy. Yeah. We're all trying to get the best from each other. What can we do? How can we together do? And that is a very wonderful way of making movies, I believe. It's not always possible. I think when a big group of people come together with okay goal is to make a great film, and for that we'll all do anything and everything. There's no boundaries. I'll only do this, you'll only do that. I think some great movies have been made like that. ఇప్పుడు మీ ఇద్దరు ఎంత ఫ్రెండ్స్ అయినా తెలుగులో వరుసన హ్యాట్రిక్ కొట్టాడు, తనతో అంటాం జరిగిందా ఎలా వరుసన హిట్లు కొట్టావు అలా? అంటే అఫ్ కోర్స్ ఫ్రెండ్షిప్తో కూడా ఆ సనుతో కూడా అనొచ్చు కదా. మా ఇద్దరు ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందంటే కాన్స్టెంట్గా నేను గెలవాలని తను చేర్ చేస్తూ ఉండేవాడు, తను గెలవాలని నేను చేర్ చేస్తూ ఉంటా. అది మేము యాక్టర్లుగా లైఫ్లో కాన్స్టెంట్లీ వీ విల్ బీ దేర్ చేరింగ్ ఫర్ ఈచ్ అదర్, అండ్ దట్స్ హౌ లైఫ్ ఇస్. అండ్ నాకు తెలిసి and also I think our choices of cinema is different, even though it's always good cinema. Choice, I don't think two people. I don't think I can do something he does. I've never thought that. But I feel like when like Rana's success is something everybody wishes for, because he has so many friends, so many people. Anta is like such a good, kind human being. He's there for everybody. He helps, he supports.
So everybody wants him to do well. So if he has a film coming, I think we'll all celebrate. Just do more films. ఒకటి అర్థం కాదండి, ఎలా ఆ స్క్రిప్ట్లు మిమ్మల్ని ఎత్తుక్కొని వస్తాయా, మీరు చూజ్ చేసుకోవటమా ఏంటి, అసలు వరుస సక్సెస్లకి ఏంటి రీజన్ ఏంటి? అది తెలియదండి. అది when it's working we can say this. if some movies don't work, then ఆ టైంలో ఇట్ విల్ బి మై స్క్రిప్ట్ చాయిసెస్ ఆర్ రాంగ్, ఐ డోంట్ నో హౌ టు రీడ్ స్క్రిప్ట్. ఇది కూడా ఐ హర్డ్ నా కెరీర్లో there's been 2-3 films back to back that didn't work. I've got phone calls where fans say, if you don't know how to read script, we'll read script. Okay. We'll read for you. So I mean, I think God's grace now it's going well. I hope we can keep, but I think what is working is trying to find original stories, original voices. కాదు సార్, ఇందులో శాంత కాదు కాంత, ఇంకా ఈగో క్లాష్కి స్టార్టింగ్ పాయింట్ అదేనా? ఎలా? అది ఒక ఐ థింక్ ఇంపార్టెంట్ పాయింట్. అదొక ఇంపార్టెంట్ పాయింట్ ఖచ్చితంగా. అంటే ఒక హీరో వచ్చి డైరెక్టర్ పెట్టుకునే టైటిల్ మారుస్తూ ఉంటే డైరెక్ట్గా చెట్టు మీదకి వచ్చి చెప్తున్నాడు. I don't think me and Radha can మా లైఫ్లో అది చేయలేదు. అది చూసినప్పుడు అనుకున్నాను, ఆయన అదో షూటింగ్ అప్పుడు అక్కడే పక్కన ఉన్నా, అసలు ఏంట్రా అంటే ఏంటి సినిమా తీస్తున్నాం మనం. అండ్ నేను అనుకున్నా ఒకసారి నిజ జీవితంలో ఇలా జరిగితే ఎట్టుంటుంది అసలు. హీరో ఫస్ట్ వచ్చాడు, ఇదమ్మా ఏంటి టైటిల్ మార్చేసాను అనమాట, శాంత కాదు కాంత ఏంట్రా అని భలే ఉంటుందండి. అండ్ ఈయన చెప్పిన అదే ఎక్సైట్మెంట్ అండి యాక్చువల్లీ ఆ రోజు. అంటే ప్రతిసారి ఎక్కడ ఉంటుంది అంటే, ఇప్పుడు నేను విజువల్ ఎఫెక్ట్స్లో పనిచేశాను, ఒక అసిస్టెంట్ డైరెక్టర్లో పనిచేశాను, ప్రొడక్షన్లో పనిచేశాను యాక్టర్ అయ్యే ముందు. ఆ టైంలో చాలా చూస్తూ ఉండేవాడిని. డైరెక్టర్కి ఏదో చెప్పాలని ఉంటుంది, హీరోకి ఏదో చెప్పాలని ఉంటుంది, వాళ్ళిద్దరు ఎవరో అసిస్టెంట్ డైరెక్టర్కి మాట్లాడుతూ ఉంటారు. సో ఐ థింక్ ఎక్కడో ఆ చూసినవన్నీ ఈ సినిమాలో నాకు చాలా క్లియర్గా అనిపిస్తూ వచ్చినాయి. సో మీరు పిస్టల్తో కాలుస్తారు కదా హీరోయిన్ని, అంటే ట్రైలర్లో ఉంది. సో తనకి ఏమన్నా అయితే మీరు ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చిన క్యారెక్టరా ఎలా? అది పిస్టల్ నాదండి, పిస్టల్ నాది, కాలుస్తే నేనే కాలుస్తాను బేసిక్గా. అందరూ అంటే ఒక చాలామంది డీసెంట్ వ్యక్తుల్లో ఒక ఇండీసెంట్ వ్యక్తి వస్తాడంటే అది నేనే ఈ సినిమాలో. క్రైమ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి యాక్చువల్లీ. మీరు ఒక కైండ్ ఆఫ్ క్రైమ్ అనుకుంటారు కానీ అదైతే కాదు ఈ సినిమాలో. ఇట్స్ వెరీ వెరీ డిఫరెంట్ అప్రోచ్ టు దట్ క్రైమ్. అంటే జనరల్గా ఒక ఇది ఒక మనిషి బయోపిక్ అని చెప్పి డైరెక్ట్గా ఫలానా వ్యక్తిది అని చెప్పడం వేరు, ఇన్స్పిరేషన్గా తీసుకున్నామంటే ఆ ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అయిద్దా ఎలా? అంటే నిజం వ్యక్తి తీసుకుంటే నిజం వ్యక్తిని చెప్పవచ్చండి. ఇది నిజం వ్యక్తి ఏ ఒక్క వ్యక్తి తీసుకుని ఆధారంగా తీసుకుని ఒక టైం పీరియడ్ తీసుకున్నదైతే కాదు. ఓకే. ఎందుకు చాలామంది ఈరోజు అనిపిస్తుందంటే, మాకు మెడ్రాస్ నుంచి ఒక 4, హైదరాబాద్ నుంచి 2 అలా పెడుతున్నారు, ఇది మా నాన్న కథ, ఇది మా తాత కథ, ఇలా వస్తూ ఉన్నారు. అంటే అనుకోవటం వేరు, డైరెక్ట్ కేసు ఫైల్ చేయటం అనేది వేరుగా. ఇప్పుడు కేసులు ఊరికే వేస్తున్నారండి, ఇది దాని మీద ఊరుకోండి, అసలు ఈ షూ వేసుకున్నానని కేసు వేస్తారు, బ్లాక్ వేసుకున్నానని కేసు వేస్తారు. అలాంటివి నేను పెద్ద పట్టించు. అంటే అందుకే ఈరోజు సినిమా చూపించేస్తున్నాం వాళ్ళకి, మెడ్రాస్లోనే చూపించేస్తున్నాం. క్లియర్ అయిపోద్ది, చూపించిన తర్వాత క్లియర్ అయిపోద్ది. యాక్చువల్గా అసలు ఆ స్టోరీ కాదులేదు, తెలిసిపోతుంది కదా, అది ఒక జర్నలిస్ట్ మర్డర్ కేసు యాక్చువల్గా అది. సో దట్ వాజ్ నాట్ ఈవెన్ పార్ట్ ఆఫ్ అవర్ ఫిల్మ్ ఆర్ ఎనీథింగ్ ఇన్ దట్ సార్ట్. దుల్కర్ గారు ఎంత అద్భుతమైన ఆర్టిస్టో, ఆపోజిట్లో యాక్ట్ చేసే హీరోయిన్ కూడా అంత ఇది స్పేస్ ఉంది సినిమాలో. ఎస్ ఎస్. సో తను కూడా చాలా బాగా చేసింది, ఫస్ట్ సినిమా అయినా. కానీ తను మన సినిమా తర్వాత రిలీజ్ అయిన 2 డిసప్పాయింట్ చేసినాయి యాక్చువల్లీ. అంటే డిసప్పాయింటింగ్ కదండి, అంటే అది మనం ఆర్టిస్ట్ పొటెన్షియాలిటీ మనం తక్కువ వేయలేం కదా. బట్ ఈ సినిమాతో డెఫినెట్గా చాలా బ్రేక్ వస్తుందని. అంటే ఒకటండి, మేము ఫస్ట్ ఆవిడని ఆ ఆడిషన్లో ఫస్ట్ దొరికిందండి ఆవిడ. ఆ టైంలో ఆవిడ చెన్నై వచ్చి ఆల్మోస్ట్ నాకు తెలిసి 6 నెలల కన్నా ఎక్కువే ఉంది మెడ్రాస్లో. సెల్వా గారితో కాన్స్టెంట్గా ప్రాక్టీస్ చేసి డైలాగులు నేర్చుకుని మెడ్రాస్లోనే ఉంటూ, మేము చేసే డిలేస్ వల్ల ఇంకా ఆవిడ వేరే ఆఫర్లు వచ్చేసి సినిమాలు చేసింది. కానీ బట్ మేము అందుకే స్టేజ్ మీద ఐడియా చెప్తాం, మాకే ఫస్ట్ దొరికిందమ్మా, మేమే తీసుకొచ్చామని మేము క్రెడిట్ తీసుకుంటూ ఉంటాం. బట్ అంటే ఇప్పుడు సముద్రకని, దుల్కర్ గారు లాంటి సీజన్డ్ యాక్టర్స్ మధ్యలో చేయడంకి ఐ థింక్ షీస్ డన్ రియలీ గుడ్ జాబ్. మీకు సినిమా చూసిన తర్వాత మీకు అదే 70 years బ్యాక్ ఈ కథకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సో అది కూడా అంత ఇంపార్టెంట్. సో జాక్స్ కదా, జాను అండ్ జేక్స్ బిజోయ్ అండి. అదే ఈ కథకు కూడా ఈ సినిమాలాగే ఆ మ్యూజిక్ కూడా ఒక జర్నీ ఉండింది. అంటే ఫస్ట్ ఏంటి, ఓకే ఆ సినిమాలో సినిమా జరుగుతూ ఉంటుంది,
కానీ ఆ పాటలు ఎలా ఉండాలంటే 1950s ఉండే పాటల్లాగా ఉండాలి, కానీ ఆ పాట కూడా ఈరోజు మనకు కనెక్ట్ అవుతూ ఉండాలి. సో ఫస్ట్ ఆ కేర్ తీసుకోవడం జరిగింది. దాని తర్వాత ఓకే సినిమా నెరేటివ్కి అప్పుడున్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేస్తే మన వాళ్ళు ఈరోజు చూడరు, ఇంకో కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావాలి. అండ్ జేక్స్ బిజోయ్ గారు అప్పుడు జాయిన్ అయ్యారండి, అండ్ హీఈస్ డన్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ ఐ థింక్ ఆల్ ఆఫ్ దేర్ ఎఫర్ట్స్ కైండ్ ఆఫ్ జస్ట్ మేక్స్ ద ఫిల్మ్ సంథింగ్ ఎల్స్. లైక్ ఇందాక మాట్లాడుకుంటున్నాం ఏంటంటే ఈ కథ, ఆ కథకి ఎవరెవరు కావాలో ఆ కథ డిసైడ్ చేసుకుంటూ వచ్చింది. సో ఐ థింక్ దట్స్ వై ఆల్ ఆఫ్ అస్ ఆర్ పార్ట్ ఆఫ్ దిస్. మీరు యాక్చువల్గా ఒక కాలానికి హెడ్గా ఆలోచిస్తున్నారు. ఎలా మీరు స్పిరిట్ పెట్టినప్పుడు, విజువల్ ఎఫెక్ట్స్ స్టార్ట్ చేసినప్పుడు అసలు సినిమాల్లో విజువల్ ఎఫెక్ట్స్ అనేవి ఎంత స్థాయిలో ఉంటాయి అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇప్పుడు మొత్తం సినిమాలో మ్యాక్సిమం విజువల్ ఎఫెక్ట్స్ మీద డిపెండ్ అయి ఉంది కదా. అవునండి. సో ఎలా? సో ఐ థింక్ దట్స్ ద జాబ్ అండి. అంటే కాన్స్టెంట్గా ఒక ఐ వాజ్ అ 20-year-old guy working for a 50-year-old company ఆ టైంలో. అండ్ ఐ థింక్ ద జాబ్ వాజ్ నాట్ టు బీ ఎక్సైటెడ్ విత్ వాట్స్ హ్యాపెనింగ్ టుడే, బట్ వాట్ విల్ హ్యాపెన్ టుమారో. అండ్ కాన్స్టెంట్గా వెదర్ నాన్నగారి దగ్గర నుంచి కానీ తాతగారి దగ్గర నుంచి కానీ ఆ కాన్స్టెంట్ పుష్ ఉండేదండి, నెక్స్ట్ సైకిల్లో ఏం జరగబోతుంది అనేది. యాక్చువల్లీ ఐ హావ్ టు షేర్ ఇన్సిడెంట్. ఐ థింక్ ఐ మెన్షన్ టు, నాకు ఫస్ట్ సినిమా శేఖర్ కమ్ముల గారు లీడర్ చేసిన తర్వాత ఎడిట్ రూమ్లో ఒకసారి తాతగారు చూపిద్దామని రెడీ అయ్యండి మొత్తం అంతా. అది కొంచెం లాంగ్ కట్, అది ఎప్పుడు ఎడిట్ అవ్వలేదు, 4 గంటలు కట్ అది. ఆయన సినిమా చూసిన తర్వాత ఇప్పుడు ఏదో ఒకటి చెప్తారు అనుకుంటాం కదా, బాగా డైరెక్టర్ రమ్మన్నాను. ఆయన అప్పటికి నాకు తెలిసి శేఖర్ గారి సినిమాలు అన్ని చూడలేదని అనుకుంటున్నా. సో వచ్చారు, శేఖర్ గారితో ఏదో కబుర్లు మాట్లాడుతున్నారు, నాకు అర్థం కావట్లేదు. పక్కన కూర్చున్నా, ఇప్పుడే సినిమా చూశారు, దాని గురించి మాట్లాడుకుంటూ ఏదో మాట్లాడుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చావమ్మా, ఎక్కడ చదివా, అమెరికాలో చదివా, ఇది చదివా, ఇలాంటివో అడుగుతున్నారు. ఏంటి కాన్వర్జేషన్ ఇటు వెళ్తుంది ఏంటా, నాకు అర్థం కాలే అసలు. తర్వాత శేఖర్ గారు రూమ్ బయటకు వెళ్ళిన తర్వాత ఒకటి అన్నారు, అరే మనం అమెరికాలో స్టూడియో కట్టాలరా అన్నాడు. ఏం మాట్లాడుతున్నారు ఈయన అనుకున్నా. తర్వాత అప్పుడు అంటే నాకు చాలా సంవత్సరాలు అర్థమైందండి వాట్ హీ వాజ్ థింకింగ్. ఆయన ఎక్కడో కారంచేడు నుంచి మెడ్రాస్ వెళ్ళి దాని తర్వాత హైదరాబాద్లో స్టూడియో కట్టాలని, ఏ స్టూడియోస్ లేని టైంలో ఆలోచన వచ్చింది. అండ్ ఆయనకి శేఖర్ గారిని చూసినప్పుడు ఓకే ఈ శేఖర్ కమ్ములు అక్కడి నుంచి అమెరికా నుంచి తిరిగి వచ్చేసాడు ఇండియాకి, కాబట్టి ఈ సినిమాలు చేస్తున్నారు, మనం అక్కడే స్టూడియో కడితే వేరేలాగా ఉంటుందనే ఇప్పుడు ఆ థాట్ అనేది చాలా ఫ్యూచరిస్టిక్ థాట్. అంటే ఈరోజు మనం చేయడానికి కూడా జంకుతాం ఆ ఆలోచన. బట్ ఐ థింక్ దట్ ఫార్వర్డ్ థింకింగ్ ఈజ్ నీడెడ్ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ అన్ ఆర్గనైజేషన్. సో ఆర్టిస్ట్గా కొంచెం స్లో అయినట్టున్నారు ఎందుకు? ఈ ఆఫీస్ పనిలో పడి కొంచెం స్లో అయినండి. ఇప్పుడు అది మారిపోద్ది, చేయకపోతే దుల్కర్ కొట్టేటట్టున్నాండి. యా దుల్కర్ గారు, మీ లోకా సక్సెస్ గురించి అలాగే ఈ సినిమా గురించి నాన్నగారు ఏమన్నారు? I think he's very proud of this film. I think he's always been curious. I think he's heard the story from me many times. Even when we were trying to cast it, we would discuss with him. I think it's a film he's very proud of. సో మీ ఇద్దరు కాంబోలో మేము సినిమా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? I think we have to ask him. I'm ready. I even want him in this film, but it's very difficult to convince him. But I think his thinking is always correct. I think ఇప్పుడు నాకు ఒక journey, ఒక career which is my own, even if it's in Telugu or Tamil, I think it's because he kept this identity separate. I don't even have his name in my name. So I think he always wanted me to have my own identity and keep him separate from me as much as possible. Even though I know it's a thing audience is curious about. It's something I want as like a dream that I have. But I guess we have to earn it. I think we have to convince him and earn it. Show him something in terms of a script, and if he's excited, maybe he'll do it. ఇంతకీ లోకా సీక్వెల్ ఎవరు, మీరు హీరోనా టెవినోదా ఎలా? ఇప్పుడు చాప్టర్ 2 టొవినో అండి. టెవినో. సూపర్. సో మీ నెక్స్ట్ ఫిల్మ్స్ ఏంటి? తెలుగులో ఆకాశం మలయాళంలో ఐఎమ్ గేమ్, ఒక అది ఎంటర్టైనర్. సో మీ ప్రొడక్షన్ కంటిన్యూ అవుతుందా ఇలాగే? ఖచ్చితంగా. 14th రిలీజ్ అవుతున్న ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలి. మీ ఇద్దరికి అంటే లోకా ఎంత సక్సెస్ అయిందో ఈ సినిమా కూడా ఆ రేంజ్లో సక్సెస్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. యా చూశారు కదండి, టాలెంటెడ్ ఆర్టిస్టులతో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్.
చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.